మహిమ కలుగును గాక. ఒక వాక్యం చదువుకొని మరి ప్రార్థన చేద్దామండి. ఐజయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం నుండి మరొక మాట చదవాలని ఆశపడుతున్నాను. విడవబడిన దానిగా ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఎప్సీబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి ఈ సమయంలో ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఈ సదవకాశానికే వందనాలయ్యా. అవును ప్రభా, గత కొన్ని రోజులుగా ప్రభా నాతోని టీవీ పరిచర్య ద్వారా నన్ను వాడుకుంటున్న విధానానికే వందనాలు. అవును ప్రభా, అల్పురాలని అయోగ్యురాలని ప్రభా ఈ దినమున ప్రభా నాతోని నువ్వు ఇచ్చిన ఈ దినముని ప్రభా కేవలం నైనా నా పట్ల నువ్వు చేసిన గొప్ప కార్యము, రక్షణ కార్యము, ఇదిగో తను ఏ రీతిగా నన్ను నీలోనికి నడిపించావు అనే సాక్ష్యాన్ని నేను సంపూర్ణంగా ఈ కొద్ది 25 నిమిషాల పాటు నేను చెప్పబోతుండగా ఆత్మదేవా నీవే నాతో మాట్లాడమని, అలాగే వింటున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావాల్సిన అవసరతతో ప్రభా ఏ అవసరతలో ఉన్నారో, ఏ కష్టంలో ఇబ్బందులు ఉన్నారో నాయన నా సాక్ష్యం ద్వారా నువ్వు వారితో మాట్లాడి వారిని ప్రభా దీవించి ఆశీర్వించమని, ఈ మాటలన్నింటిలో ఈ సాక్ష్యం అంతటిలో నీవే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుని నామంలో నేను చెబుతున్న మాట ఏంటి అంటే నా సాక్ష్యము. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ చొప్పున మరి ఎన్నో ప్రేయర్ కాల్స్ వస్తున్నాయి. మరి గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలుగా మరి టీవీ పరిచర్యలో వాడబడుతున్నాను. నిజం చెప్పాలంటే 3వ సంవత్సరంలో నేను ఉన్నానండి టీవీ పరిచర్య. ముందు యూట్యూబ్ ద్వారా వచ్చాను, తర్వాత ఒక టీవీ ఛానల్ ద్వారా వస్తున్నాను. ఇలా మరి దేవుని నామంలో మరి దేవుని ద్వారా మరి ప్రేరేపించబడి మరి టీవీ పరిచర్య చేయడానికి కృప ఇచ్చాడండి. మరి ఎంతోమంది అడుగుతున్నారమ్మా, నువ్వు హిందూ నుండి వచ్చాను అంటున్నావు కదా, మరి ఎలా నువ్వు రక్షణ పొందుకున్నావని. అవును, ప్రేయర్ కాల్స్లో మరి ప్రేయర్ చేస్తాను, వారి కోసం ఏదో 4-5 మాటలు చెప్తున్నాను, వాక్యం మధ్య మధ్యలో కూడా సాక్ష్యం చెప్తున్నాను. కానీ మరి ఈరోజు దేవుని ప్రేరేపణ చొప్పున సంపూర్ణమైన నా సాక్ష్యాన్ని చెప్పాలని ఇష్టంతో ఉన్నానండి. మరి ప్రార్థనతో మరి ఆరంభించాము కాబట్టి మరి క్లుప్తంగా మరి దేవుడిచ్చిన ఈ కొద్ది సమయాన్ని మరి సాక్ష్యం కోసం వెచ్చిస్తున్నానండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి జాగ్రత్తగా వినండి. ఇది వాక్యము కాదు, వాక్యం సమయము కాదు, కానీ ఇదంతా కూడా ఈరోజు సాక్ష్యం సమయంగా మరి దేవుని నామానికే సమర్పిస్తున్నానండి. మరి ఈరోజు మరి నేను చెప్పాలనుకున్న సాక్ష్యం నా సాక్ష్యం అని చెప్తున్నాను కదా. మరి మొట్టమొదటిగా నా చిన్నతనం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మరి నా అస్సలు పేరు కార్తీక అండి. కార్తీక మరి నవంబర్ మాసంలో మరి కార్తీక మాసం వస్తుంది కదండి. మరి మనకు తెలిసిందే మరి హిందూ సాంప్రదాయం ప్రకారంగా మరి ఆ నవంబర్లో మరి పౌర్ణమి అంటారు కదా, కార్తీక పౌర్ణమి మరి అందరూ ఆచరిస్తారు, దాన్ని పండగ పాటిస్తారు. ఆ దినమున నేను పుట్టానని మా తండ్రి గారు నాకు మరి కార్తీక అని పేరు పెట్టడం జరిగింది. అది కేవలం ఆయన ఇష్టానుసారంగా, అంటే తనకు ఆ రోజు నేను పుట్టానని ఇష్టంగా పెట్టుకున్న పేరండి. నా అస్సలు పేరు కార్తీక. మరి నేను పుట్టి పెరిగింది అంతా కూడా కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలంలో మరి తిమ్మాపూర్ అనే గ్రామంలో నేను పుట్టానండి. మరి అది మాది మండలం పల్లెటూరు అండి. మరి అక్కడే నేను పుట్టాను. మరి ఆ తర్వాత నేను 10th క్లాస్ వరకు మరి అక్కడే దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో నేను చదవడం జరిగింది. 10th క్లాస్ వరకు మాత్రం నేను ఒక ఇంగ్లీష్ మీడియంలోనే చదివానండి. మరి తర్వాత చూస్తే అంటే నేను ఎలా ఉన్నాను, నా జీవిత విధానం ఏంటంటే అక్కడ చర్చెస్ లేవు, మరి యేసుప్రభు గురించిన అవగాహన లేదు. అసలు యేసుప్రభు ఒక దేవుడు అనే విషయం తెలిసేమో కానీ అంతకు మించినది ఏమీ లేదండి. మరి ఆ టైంలో నేనైతే దేవుని తెలిసిన దాన్ని కాదు, కానీ మరి నాకు తెలియకుండానే సరిగా గుర్తులేదు, కానీ మరి నేను 10th క్లాస్ అయిపోకముందండి, అంటే నేను 10th క్లాస్ రాగానే మరి అనుకోని రీతిగా నేను సాయిబాబాని ఎక్కువగా ధ్యానించేదాన్ని. అంటే ఎక్కువగా నేను ఆయన భక్తిపరాలను అయ్యాను. అది ఆ చిన్న వయసులోనే. మరి చిన్నప్పటి నుండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరికి ఇదిగో నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు అంటే ఇదిగో నేను డాక్టర్ని అవుతాను, నేను టీచర్ని అవుతాను, మరి నేను సో అవుతాను అనేవాళ్ళు. కానీ నాకు ఎలా ఉండేది అంటే చిన్నప్పుడు తెలియని తనంలో టీచర్ అని చెప్పేదాన్ని. మనకి ఒక క్లాస్లో ఒక లెసన్లో మదర్ తెరిసా గురించి ఉంటుందండి. ఆ మదర్ తెరిసా గురించి నేను విన్నప్పుడు నేను మదర్ తెరిసా లాగా అవుతాను అని చెప్పేసి అదొక చిన్న ఆశ. అలా నేను మదర్ తెరిసాని అవుతాను అని చెప్పేదాన్ని. మరి అది కేవలం నా విషయం, నా వరకు అంతే, ఇంకేదో పెద్ద గొప్పగాని కాదు, కానీ అట్లా అనుకునేదానండి. మరి ఎప్పుడైతే యవ్వన కాలంకి వచ్చానో, మరి 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నాను. మరి అందరి అమ్మాయిలాగా యవ్వన కాలంలో నేను ఉన్నప్పుడు మరి నార్మల్గానే ఉన్నాను. కాబట్టి మరి నాకు ఎలాంటి ఆలోచన ఉండేదంటే నా కోరిక, నా ఫ్యూచర్ డిజైర్ ఏంటి అంటే మరి ఒక ఇంజనీర్ అవ్వాలని కాదు, ఒక డాక్టర్ అవ్వాలని కాదు, కానీ మరి ఎలా ఉండేది అంటే ఒక మంచి, అవునండి జాగ్రత్తగా వినండి, ఒక గొప్ప తల్లి, అలాగనే ఒక మంచి భార్య అవ్వాలనేది నా కోరిక. మరి ఎందుకు అది నాకు వచ్చిందో నాకు తెలియదు, కానీ అది నిజంగా అది నాకు పుట్టిన కోరిక అనమాట. అంటే చదువుకుంటాను,
చదువుకున్నాను, చదువులో కొనసాగిస్తాను, కానీ మరి జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తే జాబ్ చేస్తాను, కానీ జాబ్ అనేది నా గోల్ కాకుండే. మరి నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను, మరి అది కూడా ఆశతోనే మెకానికల్ ఇంజనీరింగ్లోకి వెళ్ళాను. నాది 60% స్టూడెంట్నే నేను ఆ టైంలో. మరి 10th వరకు అయితే పర్వాలేదు, 70-80% ఉండేది, కానీ ఇంజనీరింగ్కి వచ్చేసరికి 60% స్టూడెంట్గా ఉండేదాన్ని. అంటే నేను మామూలుగా చెప్తున్నాను ఎలా నేను ఎదిగాను అనేది చెప్తే. అయితే 10th వరకు నేను చెప్పినట్టుగా మామూలుగా యాక్టివ్గానే ఉండేదాన్ని, ఇంటర్లో కూడా నేను యాక్టివ్గానే ఉండేది. కానీ మరి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యే లోపల మరి కొన్ని పరిణామాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి నేను చాలా ఎలా అంటే భయానికి లోనవుపోవడము. అంత మాత్రమే కాదు, నేను ఎలా అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే ఇక నేను పనికి రాని దాన్ని, నాకు ఏమీ రాదు, నేను వేస్ట్ అనే ఒక భావన అనేది నా అంతరంగంలో వచ్చింది. అంత మాత్రమే కాదు, ఒకసారి ఇంటర్మీడియట్లో కూడా నేను చదువుకునే సమయంలో నాకు తెలియకుండా అన్ని జీరోస్ వచ్చాయి ఫస్ట్ యూనిట్ టెస్ట్లో. అప్పుడు ఇంకా నేను ఎందుకు చదువుకుంటున్నాను, ఎందుకు బతకాలి అని చెప్పేసి మరి ఆలోచన చేస్తూ సుసైడల్ స్పిరిట్ థాట్స్ కూడా నాకు వచ్చేవండి. వచ్చిన ఆ 0 మార్క్స్ ఎందుకు వచ్చేవో తెలియదు, మరి చదువు రాక కాదు, చదవలేక కాదు, కానీ అలా వచ్చేది. దానివల్ల నేను మనోవేదనకి గురైపోయి మరి మొత్తం ఇంకా నేను ఎందుకు బతకాలి అని సూసైడ్ అటెంప్ట్ చేయాలని ప్రయత్నం చేశాను, కానీ వద్దని చెప్పేసి. ఎందుకంటే యవ్వనస్తురాల్ని కాబట్టి మళ్ళీ నేను చచ్చిపోయాను అనుకో, మా అమ్మ నాన్నకి ఏదైనా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే అనుకుంటారు కదండి, ఒక ఆడపిల్ల చనిపోయిందంటే ఏదో అయ్యిందని. నిజం చెప్పాలంటే నేను చనిపోవాలనుకుంటుంది, నాకు చదువు అవ్వట్లేదు అనే విషయం. సో అలా అయిపోయి ఆ తర్వాత అది చదువు తర్వాత మంచినే కొనసాగించాను, మామూలు అయిపోయాను. అదొక పీడకలాగా నేను మర్చిపోయాను, కానీ నాకు ఇంకేమీ గుర్తులేదు. కానీ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ మామూలుగా అయిపోయిందండి. జాబ్ సర్చ్లో ఉన్నాను. అక్కడి వరకైతే దేవుడి నామంలో బాగానే ఉన్నాను. అంటే నేను దేవుడిని ఎరగలేదు, కానీ బాగానే ఉన్నాను. అయితే ఒక్క విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. మరి ఇంటర్మీడియట్ కంటే ముందుగా 10th అయిపోయినాక వెంటనే మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయిందండి. హల్లెలూయా. మరి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవడం వలన మేమందరం కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అంటే తిమ్మాపూర్ని వదిలివేయడం జరిగింది. మరి అక్కడ నుండి వచ్చిన తర్వాత మరి మామూలుగా ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది ముందు చెప్పినట్టుగానే. మరి అక్కడ నేను ఎప్పుడైతే మరి 10th క్లాస్లో సాయిబాబాని చాలా పట్టుకున్నానో, అంటే తన భక్తురాలను అయ్యానో, నేను నాన్ వెజ్ తినడం కూడా మానేశానండి. నేను రెడ్డి ఫ్యామిలీ నుండి వచ్చాను. మా నాన్నగారి పేరు మల్లారెడ్డి, మా అమ్మ పేరు భారతి. మరి నాకు ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. మరి ఏంటంటే రెడ్డిస్ అంటే తెలుసు, కానీ ఖచ్చితంగా వాళ్ళు నాన్ వెజ్ తింటారు. మరి తెలంగాణ మాది. మరి కాకపోతే నేను ఈ భక్తిలో పడిపోయి నాన్ వెజ్ అంటే ఎగ్ కూడా తినేదాన్ని కాదు. మరి అంత భక్తితో ఉండేదాన్ని. అంటే ఏదో గురువారాలు అని శనివారాలు అని కాదు, కానీ మొత్తానికి ఆ 10th క్లాస్ ఆ యవ్వన వయసులోనే మొత్తం నాన్ వెజ్ తినడం మానేశాను తెలియకుండానే. అంటే దేవుడి కోసం అలా సమర్పించేశానండి. అది నాకు తెలియలేదు అప్పుడు. మరి తర్వాత మరి చెప్పినట్టుగానే భయభక్తులతో ఉండేదాన్ని, మంచిగా పూజలు చేసుకునేదాన్ని, మరి లక్షణంగా ఉండేదాన్ని, అంతా బాగానే ఉండేదండి. కానీ లోపల మాత్రం ఒకలాంటి ఫోబియా లాగా, ఎలా అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను పనికి రాను అనేది మాత్రం నాతో పాటుగా, నా వయసుతో పాటుగా అది పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత బీటెక్ అయిపోయింది. మరి ఇంట్లో నేను మధ్యలో అంటే కూతుర్లలో పెద్ద కూతుర్ని కాబట్టి మరి వివాహం చేయాలని ఆలోచనతోటి మరి సంబంధాన్ని కూడా చూశారండి. మరి మీకు ఆల్రెడీ చెప్పాను, నా ఆశ, నా కోరిక ఏంటి అంటే నా వయసుతో పాటు పెరుగుతుంది ఏంటంటే ఒక మంచి హల్లెలూయా, ఒక మంచి తల్లిగా, అంటే ఒక మంచి భార్యగా, ఒక గొప్ప తల్లిగా అవ్వాలనేదే నా కోరిక. అది తప్ప వేరే ఆలోచన లేదు, వేరే కోరిక లేదు. చదువుకుంటున్నాను. మరి బీటెక్ మెకానికల్ చేసిన తర్వాత అంటే ఆ సమయంలో దేవుడు లేడు, కానీ నేను ఆశపడింది ఏంటంటే ఓకే ఎంటెక్ చేస్తాను, ఎంబీఏ చేస్తాను, ఒకవేళ అనుమతిస్తే అన్ని రకాలుగా బాగుంటే జాబ్ చేయాలనే తలంపు తప్ప ఇంకేమీ లేదు. కానీ నిజమైన మొట్టమొదటి గోల్, హల్లెలూయా, మొట్టమొదటి గోల్ మాత్రం ఒక మంచి స్త్రీగా మరి ఈ లోకంలో జీవించాలనేదే నా ఉద్దేశం అండి. కానీ ఆ కోరిక ఎలా మరి నీళ్ళ పాలైపోయిందంటే వ్యర్థమైపోయింది అనేది మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ సర్చ్లో ఉన్న సమయంలో మరి నాకు వివాహం చేశారు. మరి రెడ్డి అబ్బాయిని చూసి వివాహం చేయడం జరిగింది. మరి అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే వివాహమైన మరుక్షణమే వ్యక్తి నాతో చెప్పిన మాట ఏంటి అంటే, నేను ఇష్టం లేకుండా చేసుకున్నాను కాబట్టి నీకు నాకు ఏం సంబంధం ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి నన్ను దూరంగా పెట్టేశాడు. నాకు అర్థం కాలేదు, ఇదేంటి, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఒకవేళ ఇష్టం లేకపోతే నువ్వు నన్ను ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, మరి మామూలుగా నేను పెళ్లి చూపుల అరేంజ్మెంట్లో నేను నచ్చలేదని చెప్పాల్సింది కదా, మరి ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి నేను గట్టిగా నిలదీస్తే తను చెప్పిన ఒకే ఒక జవాబు ఏంటి తెలుసా, ఇదిగో మా అమ్మ మా అక్క నీ పెళ్ళి నేను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని బెదిరించారు, అందుకోసమే నేను చేసుకోవాల్సి
చూసుకోవాల్సి వచ్చింది. కాబట్టి నేను జోలికి నేను రాను, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పేసి నన్ను గట్టిగా మరి గదాయించాడు. తర్వాత నా జోలికి రాలేదండి. మరి నేను ఆల్మోస్ట్ ఒక 2-3 months పాటు నేను ఒక నరకాన్ని మరి రుచి చూసాను. ఎలాంటి నరకం అంటే ఎవరికి చెప్పుకోలేను నా స్థితి, నా గతి ఎవరికి చెప్పుకోలేను, తల్లికి కూడా చెప్పుకోలేని పరిస్థితి. స్నేహితులకి చెప్తే ఎక్కడ తల్లిదండ్రులకు చెప్తారేమో, మరి వాళ్ళు వెళ్ళి మళ్ళీ నన్ను వచ్చి నిలదీస్తారేమో, ఎందుకులే చూద్దాము, ఈరోజు కాకపోతే రేపు మారకపోతాడా, ఈరోజు కాకపోతే రేపు నన్ను యాక్సెప్ట్ చేయకపోతాడని ఒక ఆలోచనతో నేను ఎదురు చూడడం జరిగింది. కానీ అది ఫెయిల్ అయిపోయిందండి. ఆ ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్ ఎక్కడికి దారి తీసిందంటే, నేను కోరుకున్నది ఏంటి, నేను చేసిన తప్పేంటి, నేనేమన్నా తప్పు చేశానా, నేనేమన్నా పాపం చేశానా, ఎందుకు ఈ జీవితం నాకు, ఎందుకు నాకు ఇలాంటి భర్త వచ్చాడు, ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయిందని చెప్పేసి నేను వేదనకు గురైపోయి నేను అప్పటి నుండే సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకోవడం మళ్ళీ ఆరంభించాను. అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఆ టైంలో నేను ఆలోచించిన ఆ సూసైడల్ స్పిరిట్ అనేది మరలా ఇక్కడ ఈ ఓటమితో మరి నేను కోరుకున్నది నాకు దక్కనందున, మరి ఇదేం లవ్ మ్యారేజ్ కూడా కాదండి, అది కేవలం అరేంజ్డ్ మ్యారేజే, మరి నేను చేసిన తప్పైతే కాదు కదా అని చెప్పేసి నేను చాలా వేదనకు గురైపోయి ఎన్నోసార్లు సూసైడల్ అటెంప్ట్ నేను చేశానండి. కానీ మరి దేవాది దేవుడు నా పక్షాన ఉండి నన్ను ఏ రీతిగా రక్షించాడో అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ మరి దేవుడు నన్ను రక్షించాడండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను ఏ రీతిగా మరి దేవుని ఎరిగి ఉన్నాను, ఎలా దేవాది దేవుడు నన్ను నా జీవితంలోనికి వచ్చాడు అనేది ఆలోచన చేస్తే మరి 2008 సంవత్సరం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 2008 ఫిబ్రవరి 6 అండి. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నేను అప్పటికి అంటే ఆల్మోస్ట్ పెళ్ళయి కూడా అంటే ఒక 2-3 months అబ్బాయి విషయంలో ఎదురు చూడడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ తెలిసింది. వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా ఈ అబ్బాయి మనల్ని మోసం చేశాడు కాబట్టి ఈ అబ్బాయితో సపరేషన్ చేసేసుకుందాము, నీకు వేరే పెళ్లి చేస్తానని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు గొడవ చేశారు. నేనేమో ఒకటే అంటున్నాను, లేదు నేను డైవర్స్ అయ్యి నేను బతకలేను, నా వల్ల కాదు, అబ్బాయి చెడ్డోడో మంచోడో నాకు అదంతా తెలియదు, కానీ నేను మాత్రము డైవర్స్ ఇవ్వను అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటే నాకు జవాబు లేదు. ఆ పిల్లోడికి రోజు మెసేజ్ పెట్టేదాన్ని, అబ్బాయికి రోజు కాల్ చేసేదాన్ని, అయినా రెస్పాన్స్ ఉండేది కాదు. నువ్వు కావాలంటే నీ పాదాల దగ్గర పడుంటానయ్యా, కానీ నన్ను యాక్సెప్ట్ చేయి, నేనేం చేయాలి, నేను ఎట్లా మారమంటే అలా మారుతాను అని కూడా నేను తన్ని బతిమలాడేదాన్ని. కానీ నాకు జవాబు వచ్చేది కాదు. ఎందుకంటే తను కేవలం నన్ను వదిలించుకోవాలని ఆలోచన తప్ప ఇంకేది లేదు. కాబట్టి మరి తను అలా నిర్ణయంగా మొండిగా ఉన్నాడు. ఇంట్లో చూస్తానేమో మరి ఖచ్చితంగా సపరేషన్ అని, మరి కట్న కానుకలు అంటారు కదండి, ఆ కట్న కానుకలు తీసుకుని తిరిగి ఇచ్చేసేయాలి అనే ఆలోచనలో తను ఉన్నాడు. అది తీసుకుని వెంటనే సంతకాలు అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ లోపల నేను చేసిన పని ఏంటి అంటే ఒకటే కోరిక, ఇంకా నా కోరిక మారిపోయింది. అప్పటి వరకు ఒక మంచి భార్య, గొప్ప తల్లిగా అవ్వాలనేది కోరిక కాస్త ఈయన భార్యగానే నేను చచ్చిపోవాలి, నేను చావడం అనేది జరిగితే ఈయనకి భార్యగానే నేను చచ్చిపోవాలి, మరి ఒక డైవర్స్ అనే దానిలాగా నేను ఒక క్షణం కూడా నేను బతకకూడదు. ఆ డైవర్స్ అనే పదమే నన్ను ఎలా అంటే టార్చర్ చేసేది అనమాట. అంటే నిజంగా చెప్పాలంటే అబ్బాయిని నేను ప్రేమించాను అని నేను చెప్పలేను, అలా అని చెప్పేసి తనంటే ఇష్టం కాదని నేను అనలేను. కానీ నాకు తెలియదండి, నిజమే, ఈ లోకంలో మనం ఎవరిని ప్రేమించలేమన్న విషయం నాకు తర్వాత అర్థమైపోయింది. కానీ మరి ఎందుకో తెలియదు, తన్ని మొదలు పెట్టుకోవడం మాత్రం నాకు ఇష్టం లేకుండే. అప్పుడు మరి అది కానీ జరిగితే, ఈ సపరేషన్ కానీ జరిగితే, నేను కానీ అతనితో విడిపోవడం అనేది జరిగితే నేను చనిపోవాలి. ఎట్లాగో జరుగుతుంది, ఆ సపరేషన్ అనేది జరుగుతుంది, ఇంకెవ్వరు ఆపలేకపోతున్నారు. అవునండి, దేవాది దేవుల దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టాను, గొడవ పెట్టాను, మరి ప్రార్థనలు చేశాను. అంటే యేసు ప్రభు దగ్గరికి కాదండి, ప్రతి దేవుడిని చెప్పాను కదా, ఈ విగ్రహం దగ్గరికి, ఆ విగ్రహం దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, ఎవరు ఏమి చెప్తే చేశానండి. నిజం చెప్పాలంటే హోమాలంట, 40 రోజులు ఈ దీక్ష అంట, ఓహో మై గాడ్, అన్నీ చేశానండి. చెయ్యనిదంటూ ఏదీ లేదు, అన్నీ చేశాను. కానీ ఏ దేవుడు దిగొచ్చి నా భర్తను నాకు తిరిగిచ్చే ప్రయత్నాలు చేయలేదు, వాటి వల్ల కాలేదు. మరి నేను అనుకున్నాను, ఎక్కడ నా దేవుళ్ళు, ఎక్కడ నా బాబా, ఎక్కడ వీణ, ఇన్ని చిన్నతనం నుండే నేను ఆయనను పట్టుకొని ఇంత చేస్తే నాకు ఇది అన్యాయం, ఇలా జరిగింది అని చెప్పేసి దేవుడే లేడనే స్టేజ్కి కూడా వచ్చేసాను. ఇంకా చనిపోవడం తప్ప నాకు ఇంకా వేరే ఆలోచన లేదు. మరి ఆ సమయంలో చెప్పాను కదండి, ఫిబ్రవరి 6, 2008 మిట్ట మధ్యాహ్నము. ఎలా అంటే నేను ఆ టైంలో ఇంట్లో ఎవ్వరూ లేరు, మరి నేను తలుపులు వేసేసుకున్నాను. ఇంకా ఇదే లాస్ట్ డే. వేసుకున్న తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, సడన్గా ఎవరో వచ్చి డోర్ కొట్టారు. డోర్ కొడితే నేను అనుకున్నాను ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు అనుకొని నేను జస్ట్ చూసి ఎవరు లేరని చెప్పి పంపిద్దాం అనుకుంటే, తీరా డోర్ తీస్తే మా మమ్మీ వచ్చిందండి. మా మమ్మీ రాగానే నాకు అర్థం కాల, సోఫాలో కూర్చున్నాను. ఏంటి అసలు ఈరోజు కూడా నాకు ఛాన్స్ పోతుంది కదా, నేను ఎక్కడ వెళ్ళిపోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి నేను ఆలోచన చేస్తూ
మరి మైండ్ పని చేయట్లా, అంటే ఈరోజే నాకు లాస్ట్ ఛాన్స్, ఈరోజు ఎట్లయినా నేను చనిపోవాల్సిందే అని చెప్పేసి నేను ఆలోచన చేస్తున్నప్పుడు సడన్గా ఏమైందంటే అంటే నేను కూర్చున్న సోఫా పక్కన మరి రిమోట్ ఉండిందండి. ఆ రిమోట్ని తెలియకుండానే ఇలా ఆడి అంటే ఏదో టీవీ ఛానల్ మార్చాలని కాదు, ఏం కాదు, అంటే టీవీ ఎందుకు నడుస్తుంటే మా మమ్మీ వచ్చి టీవీ స్విచ్ ఆన్ చేసి తన లోపలికి వెళ్ళిపోయింది. అది ఇక్కడ ఏదో ఛానల్ వస్తుంది, దాన్ని చూసే మనసు నాకు లేదు. కానీ నాకు తెలియకుండానే ఆ చేతిలో ఉన్న ఆ పక్కన ఉన్న రిమోట్ని అలా నొక్కి అలా ఇసిరి కొట్టేశానండి. అంతే, ఆ విసిరి కొట్టిన మరుక్షణము తెలియకుండానే ఆ టీవీ ఛానల్ కాస్త మారిపోయిందండి. అది ఎక్కడికి మారిపోయిందంటే శుభవార్త ఛానల్కి మారిపోయింది. నాకు తెలీదు అసలు అక్కడ ఒక ఛానల్ వస్తుందని నాకు తెలీదు, నేను కావాలని మార్చలేదు, కానీ శుభవార్త ఛానల్కి వెళ్ళిపోయింది. అది మాత్రమే నాకు గుర్తుందండి. మరి అక్కడ ఒక స్త్రీ ఉంది, అంటే నేను చూడట్లేదు యాక్చువల్లీ, ఆ ఛానల్ మారిపోయింది. సడన్గా అక్కడికి వెళ్ళి ఒక స్వరం వినిపిస్తుందండి, జాగ్రత్తగా వినండి. మరి దేవాది దేవుడు నన్ను ఏ రీతిగా పట్టుకున్నాడో చెప్తున్నాను మీకు ఈరోజు. ఏంటి అంటే అక్కడ ఆమె ఏం చెప్తుందంటే, సడన్గా ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అనగానే నా చెవులు ఆమె వైపు చూడడం జరిగినప్పుడు వెంటనే ఆమంటుంది, ఇదిగో ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నీ భర్త నుండి నువ్వు దూరం అయ్యావు, నువ్వు చనిపోవడం దేవుని చిత్తము కాదు అని చెప్పేసి స్పష్టంగా ఆమె నాతో మాట్లాడుతుందని. వెంటనే ఇదేంటి, నేనే కదా నా భర్త నుండి దూరం అయ్యావు, నేనే కదా నా భర్త నుండి దూరమై, నేనే కదా చచ్చిపోవాలనుకుంటున్నాను, నేనే కదా మరి ఈ సమయంలో నేను ఏడుస్తున్నాను. ఈమె నాతో మాట్లాడుతుందా? నాకు ఒక విషయం అర్థమైంది, ఆమె ప్రార్థన చేస్తుందండి. అంటే తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే ఆమె ప్రార్థన చేస్తుంది, అది ఏంటంటే మెసేజ్ తర్వాత చివరిగా చేసే క్లోజింగ్ ప్రేయర్ అనమాట. ఆ టైంలో ఆత్మదేవుడు ఆమె ద్వారా మాట్లాడుతున్నాడు నాతో. మరి ఆ ఎన్కౌంటర్ ఎలా అంటే, ఆ సమయంలో నాకు తెలియకుండా నేను ఏడుస్తాను అన్నట్టు నాతో మాట్లాడుతుంది. నేనే కదా మరి చనిపోవాలనుకుంటున్నాను, మరి నేనే కదా నా భర్త నుండి దూరం అయ్యానని చెప్పేసి నేను ఆలోచన చేస్తూ, మరి ఆ టైంలో నేను ఏడుస్తున్నప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటంటే, నాకు తెలియకుండానే ఆ సూసైడల్ స్పిరిట్ అనేది నా నుండి వెళ్ళిపోయిందండి. తెలియని సంతోషము, ఆనందము నేను చెప్పలేను, కానీ ఆ టైంలో ఏదో జరిగిందండి నా అంతరంగంలో. మరి ఆ సూసైడల్ స్పిరిట్ అనేది నా నుండి వెళ్ళిపోయింది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను అబద్ధం చెప్పట్లేదండి, ఏ సేవకుడు వచ్చి నా కోసం ప్రార్థన చేయలే, ఎవరు ఏ చర్చికి వెళ్ళి నేను రక్షణ పొందుకోలే. నాకు యేసు ప్రభు రక్తం తెలియదండి, యేసు ప్రభు పేరు తప్ప నాకు అసలు ఆయన త్యాగం గురించి, ఆ సిలువ గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏమీ తెలియదండి. నిజం చెప్తున్నాను దేవుని నామములో. మరి కానీ ఆ రోజు నేను 4 గోడల మధ్య చనిపోతున్న సంగతి కేవలం దేవాది దేవుడు చూశాడు కాబట్టి, ఆ రోజు మరి అద్భుతమైన రీతిగా నా చేతిలో ఉన్న రిమోట్ మరి అద్భుతంగా అది మార్చబడి, మరి ఆ రీతిగా ఆయన నాతో డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. అంత మాత్రమే కాదు, నా అంతరంగంలో ఉన్న ఆ మనోవ్యాధి, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్, అది ఏవైతే ఉన్నాయో అన్ని సంవత్సరాన్ని కూరుకుపోయిన అన్నీ కూడా మొత్తం గాల్లో తేలినట్టుగా మరి మొత్తం పోయినాయండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 12వ సంవత్సరంలో నేను అడుగు పెడుతుండగా దేవునిలో మరి దేవాది దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, ఇప్పటి వరకు చచ్చిపోవాలన్న ఆలోచన నాకు కలగలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదండి దేవుడు నన్ను పట్టుకున్న రీతి. నేనేదో గొప్పదాన్ని, పవిత్రురాలిని అని చెప్పేసి దేవుడు నా దగ్గరికి రాలేదు. కానీ అవును, నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను కూడా ఎవరినైనా ఇష్టపడ్డానండి. నేను ఇష్టపడ్డాను, నాకు నచ్చిన వాళ్ళు కనిపించే వాళ్ళు ఎదురుగా నన్ను ఎంతోమంది ప్రపోజ్ చేశారు. ఎవరినొస్తున్నారా, నేను మీతో మాట్లాడుతున్నాను ఈరోజు. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో ఎన్నో జరిగినాయి. కానీ మేబీ నాకు ఇష్టం ఉన్నా నేను ఒప్పుకోలేదేమో, చెప్పినట్టు చెప్పానేమో. అంటే నేనేమంటున్నానంటే, నేనేం పవిత్రంగా బతికానని చెప్పట్లేదు, కానీ కాకపోతే మరి పిచ్చి తిరుగులు మాత్రం నేను తిరగలేదు. మరి అంత మాత్రమే కాదు, తలంపులతో అంటే బయటకి భక్తి, లోపలికి రక్తి అంటారు చూడు, అలాంటి జీవితాన్ని మాత్రం నేను జీవించాను. నేను చేయని తప్పంటూ లేదు, నేను చేయని పాపం అంటూ లేదని మాత్రం నాకు తర్వాత అర్థమైంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు వారు మాత్రం నన్ను ఎలా ఆదరించారు అంటే, మరి తను నా కోసం రక్తం కార్చి చనిపోయానన్న విషయం వెంటనే చెప్పలేదు. కానీ తర్వాత మరి అదే బుధవారం ఆ ఫిబ్రవరి 6వ తారీఖున ఆయన చేత పట్టబడిన తర్వాత వెంటనే నేను చర్చికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. సండే చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ప్రతి వారం సంఘానికి వెళ్ళడం మొదలుపెట్టాను. అలా సంఘానికి వెళ్ళిన తర్వాత దేవాది దేవుడు మెల్లమెల్లిగా మరి ఆయన నన్ను నడిపించడండి. చెప్పాలంటే నా సాక్ష్యము ఈ అర్ధ గంట సరిపోదు, కనీసం 4 గంటలన్నా పడుతుందేమో. కానీ దేవాది దేవుడు ఇచ్చిన కృప చొప్పున ఈరోజు కొద్ది నిమిషాల్లో ముగించాలని ఆశ కలిగి ఉన్నాను. మరి ఎప్సిబా అనే పేరు కూడా మీతో ఎలా మార్చబడింది అనేది చెప్తాను. ఎందుకంటే దేవుడు భూమికి పునాదులు వేయక ముందుగానే మనల్ని పిలిచిన దేవుడు అంటే ఆ పేరు పెట్టి పిలుస్తాడంట కదండి. మరి మీకు చెప్పాను కదా ముందుగానే. మరి 10వ తరగతి అయిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ నేను రక్షణ దినమునికి ఆ తర్వాత ముందు ఉన్న ఆ రక్షణ దినానికి, అలాగే నేను 10th క్లాస్ నుండి రక్షణ దినానికి కరెక్ట్గా 10 సంవత్సరాలండి. అంటే ఆల్మోస్ట్ రియల్లీ 10 years. ఆ 10 years కాలంలో నాకు ఈ ఎప్సిబా అనే పదము పేరులాగా నా కల్లో కనిపించేదండి. అవును, ఎలా కనిపించేది అంటే, సడన్గా ఆ పేరు కలిగిన వ్యక్తిలో, లేకపోతే ఎప్సిబా అనే పలానా పేరనో, లేకపోతే ఏదో కల్లో అది కలలో నాకు స్పష్టంగా గుర్తులేదు. కానీ ఎప్సిబా అనే
పదం మాత్రం క్లియర్గా కనిపించేదండి. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇది ఈ పదే అని. ఏ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అలా నాకు కళలోకి వచ్చేది. నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే దేవుని నమ్ముకుని దేవుని నామములో నేను సమర్పించుకున్నానో మరి అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే దేవాది దేవుడు నన్ను రక్షణలోనికి అంటే క్రైస్తవురాలుగా నేను మారాల్సింది కాబట్టి ఆ పేరు పెట్టి నన్ను పిలిచాడేమో అనుకున్నాను. ఆ పేరు నాకు చూపించాడేమో అనుకున్నాను. మరి ఒక సంవత్సరంలో నేను 2009 అంటే 8లో రక్షణ పొందుకున్నాను. 9లో బైబిల్లో మరి సత్యాలు తెలుసుకోవాలని ఆశతో మొదటి నుండి అంతం వరకు చదువుతుండగా మరి ఒకరోజు ఐజయా 62వ అధ్యాయం 4వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు మీకు మొట్టమొదటిగా చదివి వినిపించాను కదండి. సో విడవబడిన దానిగా ఇక మీదట నువ్వు పిలవడవు అని చెప్పేసి అన్నప్పుడు మరి నేను అనుకుంటున్నాను, నేను డైవర్స్ అయిపోయింది కదా, నాకు సపరేషన్ అయిపోయింది కదా, నన్ను అలా పిలవరు ఇక మీదట అనుకుంటూ నేను చదువుతూ వెళ్తుంటే అక్కడ ఎప్సిబా అనే పదము కనిపించింది మొట్టమొదటిసారిగా బైబిల్లో నాకు. అప్పుడు దేవా ఇది బైబిల్లో ఉందా, దీని అర్థం ఏంటి అన్నప్పుడు ఇష్టరాలు ఆనందదాయిని అన్నప్పుడు నేను అనుకున్న దేవా నేనంటే నీకు అంత ఇష్టమా నాయనా, అందుకే నన్ను మరి పట్టుకున్నావా తండ్రి అని చెప్పేసి నేను సమర్పించుకున్నాను. తర్వాత మళ్ళీ అక్కడ బ్యూలా మ్యారీడ్ అని ఉందండి. చూడండి ఈ వాగ్దానాన్ని పట్టుకొని నిజమే ఆ అబ్బాయి అయితే సపరేట్ అయిపోయారు. అంటే మా పేరెంట్స్ ఏం చేశారంటే ఇద్దరిని సపరేట్ చేసేసారండి. చేసేసిన తర్వాత ఇంకా నాకు ఏంటంటే వేరే ఆప్షన్ లేదు. నేను ఒక్కటే అన్నాను, దేవా నాకు తెలీదు, నువ్వు కలిపే దేవుడు. నేను ఎన్నో సాక్ష్యాలు వింటున్నాను, అంటే రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాను కదండి, ఎంతోమందిని జతపరుస్తున్నావు, ఎంతోమంది విడిపోయిన వాళ్ళు కలుస్తున్నారు కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా నా భర్తని తీసుకుని దేవుడు వస్తాడు, అప్పుడు నేను ఖచ్చితంగా మరి స్వార్థ మరలా ప్రకటిస్తాను అని చెప్పేసి మైక్ పట్టుకొని కూడా చెప్పిన దినంలో ఏంటి సాక్ష్యం చెప్తూ ఇలా ఈ రీతిగా నేను ఎలా దేవుడిని నమ్ముకున్నానని సాక్ష్యం చెప్తూ ఈ రోజు రేపు దేవుడు నా భర్తను తీసుకొస్తాడు, అప్పుడు ఇద్దరం కలిసి దేవుని సేవ చేస్తామని చెప్పేసి సాక్ష్యం చెప్పేదానండి. అలా 4 సంవత్సరాల పాటు నేను ఎదురు చూసినప్పుడు అప్పుడు ఎప్సిబా అనే పదము ఇలా కనిపించడం, ఇంకా నేను ఆ బలంతో ఖచ్చితంగా నా భర్తను నా దేవుడు తీసుకొస్తాడు అలా అని చెప్పేసి నేను మొండిగా లేను, అలా అని చెప్పేసి నేను ఏదో డిస్టర్బెంట్గా లేను, కానీ ఆయన నాకు ఇచ్చిన రక్షణ సంతోషాన్ని బట్టి ముందుకు సాగుతూ మరి దేవుని కోసమే బతుకుదానికి నిర్మాణం తీసుకొని ముందుకు సాగుతూ ఒకవైపు తన కోసం ఎదురు చూస్తూ కేవలం ఎదురు చూపాడు, ఇంకా ఏం డిస్టర్బెన్స్ లేదు, అంటే తనకు కాల్ చేయడం కానీ మెసేజ్ పెట్టడం అలాంటివి ఏమీ చేయట్లేదు, కానీ కేవలం దేవుని నామంలో ఎదురు చూడడం జరిగింది. మరి ఆ తర్వాత 4 సంవత్సరాలు అయిన తర్వాత ఒకానొక దినమున దేవుడు మాట్లాడాడు ఏంటంటే పాతదంతా గతించను, సమస్తము నూతనమైనది కాబట్టి నువ్వు పాతది మర్చిపో అని చెప్పి స్పష్టంగా అబ్బాయి గురించి ప్రార్థన చేయొద్దని చెప్పడం మొదలుపెట్టాడు. దేవా నన్ను క్షమించు నాయనా, మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి ఈ దేవుడు కూడా చేయలేదని నేను వెనక్కి పడలేదండి, ఇది దేవుని నామంలో సాక్ష్యంగా చెప్తున్నాను. మరి 4 సంవత్సరాలు దేవా మైకు పట్టుకొని నువ్వు ఈ రోజు కాకపోతే రేపు నా భర్తను తీసుకొస్తావని చెప్పి నేను సాక్ష్యం చెప్పినా కదా నాయన, ఇప్పుడు నేను ఏం చేయాలి, అసలు నువ్వు కూడా దేవుడు కాదా అని నేను ప్రశ్నించలేదు. కానీ నా స్నేహితుల సాక్ష్యం అండి దానికి, ఇదిగో నాతో ఇప్పటికీ విశ్వాసంతో నడుస్తున్న నా స్నేహితుల సాక్ష్యం, నేను అలా అనలేదు, కానీ ఒకటే అన్న దేవా క్షమించు దేవా, నీ చిత్తం ఏంటో తెలియకుండా నువ్వు తనని నా దగ్గరికి తీసుకొస్తావని నమ్మి విశ్వసించి అందరికీ చేసినట్టుగా నాకు కూడా చేస్తావని ఆశ కలిగి ప్రభా నా తన నీ నామంలో పలికైనయ్యా, నన్ను క్షమించు, నా వలన నీ పేరు అవమానం పాలైపోయిందయ్యా, అందరూ నన్ను అడుగుతుంటే నేనేం చెప్పలేకపోతున్నాను, నన్ను క్షమించు దేవా అని చెప్పేసి మరొక్కసారి దేవుని అడిగాను. దేవా ఇదిగో ఇలా కాదు నాయనా, నేను ముందుకు సాగాలి అంటే నాకు నీ కృప కావాలి, నాకు పెళ్ళి అనేది ఇక మీదట వద్దు, కానీ ఇదిగో నీ కోసం జీవిస్తానని చెప్పేసి అడిగానండి. ఇదిగో సమయం అయితే దగ్గరికి వస్తుంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ నేను ఒకటే అనాలనుకుంటున్నాను. ఆ తర్వాత మరి పడుతూ లేస్తున్నానండి, ఒక మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఏం జరిగిందంటే ఒక వ్యక్తి నా జీవితంలోకి వచ్చి ఇదిగో నీ గురించి నాకు అంతా తెలుసు, నేను నిన్ను చేసుకుంటానని చెప్పేసి ఒక సేవకుడే మరి సేవలో ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు నేను సరే అని ఒక అడుగు వేయడం కూడా జరిగింది. కానీ దేవాది దేవుడు మరి సింహపు బోన్లో నుండి తప్పిస్తానని చెప్పినట్టుగా దేవుడు నన్ను తప్పించడం జరిగింది. అప్పుడు చాలా మనోవేదనకి గురయ్యా, ఇదేంటి దేవా నాకు పెళ్ళి వద్దనుకున్నాను, నువ్వనుకో నేను యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నాను, అంతేకాని నీ నుండి కానిదైతే నాకు ఏదో వద్దయ్యా, నాకు నీతో పాటుగా జీవించాలని, ఇదిగో నీ ఎప్సిబాగా నీ ఇష్టరాలుగా నీ ప్రియురాలుగా జీవించాలని ఆశ కలిగి ఉన్నానయ్యా అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు నాకు విడుదలిచ్చాడు. ఆ సమస్య నుండి విడుదలిచ్చి మరలా నన్ను నిలబెట్టి ముందుకు నడిపిస్తుండగా ఇగో ఈరోజు ఏ టీవీ ప్రోగ్రాం ద్వారా అయితే నేను రక్షణ పొందుకున్నాను అలాగనే మరలా టీవీ ప్రోగ్రాం ద్వారా దేవుడు ముందుకు నడిపిస్తూ మరి గత 2.5 సంవత్సరాల నుండి టీవీ పరిచయలో వాడబడ్డానికి మరి ముఖ్యంగా ఏంటంటే మరి గాస్పెల్ టీవీలో అయితే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుందండి. దానికంటే ముందు మరి ఒక క్యాథలిక్ యూట్యూబ్లో మరి నేను వాక్యాలు చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటే వెళ్తే ఆల్మోస్ట్ మరి కొన్ని 70 to 80 మెసేజెస్ నేను దేవుని నామంలో ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఆయన ఇచ్చిన జ్ఞానం తప్ప ఇంకేమీ కాదమ్మా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పనికిరాని నన్ను, విడువబడిన నన్ను తన బిడ్డగా ఎన్నుకొని తన కోసం మరి వాడుకోగలిగినప్పుడు నిన్ను కూడా వాడుకో
వాడుకోగలడని నేను ఈరోజు మీకు చెబుతున్నాను. ఏ పాత్రనైనా సరే, ఎలాంటి పాత్రనైనా సరే దేవుడు వాడుకోగలడని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. అవును, నేను ముగింపులో వస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయండి ఈ రోజు వరకు కూడా. అంటే నేనేమంటున్నాను అంటే, నేను ఎప్పుడైతే రక్షణ పొందుకున్న సమస్యలు రాలేదని కాదు, రక్షణ పొందుకొని నేను దేవుళ్ళలోకి వచ్చానని ఇంట్లో వాళ్ళకి చెప్తే నువ్వు చచ్చిపోయినా బాగుండని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు తిట్టారండి. ఈ రోజు వరకు కూడా వాళ్ళ దగ్గర నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. కానీ దేవుని నామంలో, దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా నిలబడుతూ నేను ముందుకు వెళ్తున్నాను. వారి రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆశ అయితే ఉంది కరీంనగర్లో వాడబడాలి, ఆశ అయితే ఉంది తిమ్మాపూర్ని నీ సొంతం చేయి, దేవుని సొంతం చేయాలని. ఇదొక్కటే ప్రార్థన, ఇదొక్కటే విశ్వాస కార్యంతో నేను ముందుకు సాగుతున్నానండి. మీరు కూడా నా కోసం ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాలి అంటే. మరి నాకు అర్థం కావట్లేదు ఏ సంఘటన ఏ రీతిగా నేను చెప్పగలను ఈ సమయంలో నాకు తెలియదు. కానీ నేనైతే చాలా రాసుకొని వచ్చాను. మరి ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక్క నిమిషమే ఉంది కాబట్టి. ఎలా అంటే, మరి ఈ ఎప్సిబా అనే పేరుని ఎలా అనేది చూస్తే, నాకు బాప్తిజం టైంలో కూడా ఎవరు పేరు మార్చలేదు. కానీ మరి ఒకరోజు అనుకోని రీతిగా నేను ఇంకొక తెలిసిన అక్క అలా వెళ్తా ఉన్నాం బస్సులో. వెళ్తున్నప్పుడు సడన్గా అక్క అడిగింది, అక్క నువ్వు పేరు మార్చుకున్నావా తల్లి అని అడిగింది. లేదక్క నేను మార్చుకోలేదు, మార్చుకోవాలా అంటే అవునమ్మా అన్నప్పుడు, అక్క మీరు ప్రే చేయండి, దేవుడు మీకు ఏది బయలుపరిస్తే నేను అదే పేరు పెట్టుకుంటాను అన్నప్పుడు తను వెంటనే ఆత్మచేత ఆత్మ పూర్ణురాలై వెంటనే పలికిన మాట ఎప్సిబా అని దేవుడు నేను పిలుస్తున్నాడు అని. మరి ఆ రీతిగా మరి తనకి తెలియదు నా సమస్య ఏంటో, నా ఇబ్బంది ఏంటో ఏమీ తెలియదు. అప్పటికే ఎప్సిబా అనే పేరు నా కళ్ళలో వస్తుందన్న విషయం కూడా చూడండి. రక్షణకి ముందే 10 సంవత్సరాల పాటు కనీసం 5-6 సార్లు కనిపించిన ఆ పేరు దేవాది దేవుడు ఈ సిస్టర్ ద్వారా నాకు బయలుపరిచి మరి ఎప్సిబా అని, అలాగనే దాని పక్కనున్న పదము ఎప్సిబా బ్యూలాగా నేను పెట్టుకోవడం జరిగిందండి. నేనేమంటున్నా అంటే, ఆత్మ కార్యంలో మనం త్రోసివేయడానికి లేదు. చివరిగా ఇంకొక మాట చెప్తాను. సార్వత్రిక సంఘం అని చెప్తాను కదండి. నేను ఎందుకు చెప్తాను తెలుసా? ఆ టీవీ ప్రోగ్రాంలో మరి ప్రార్థన చేసింది ఎవరు తెలుసా? ఒక క్యాథలిక్ సేవకురాలండి. ఒక క్యాథలిక్ సేవకురాల రక్షణ పొందుకున్నాను నేను. మరి మొదటి ఆదివారం ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు కదా. ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమె పేరు నాకు తెలియదు. ఆమె నిజం చెప్పాలంటే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు కనిపించిందండి. కానీ దేవుడు ఒక క్యాథలిక్ స్త్రీ ద్వారా, అంటే క్యాథలిక్ ప్రార్థన ద్వారా నన్ను రక్షణలోకి తీసుకొచ్చి బతికించి, తర్వాత ఒక మరి ది కింగ్స్ టెంపుల్ అంటారు కదండి, అంత పెద్ద సంఘానికి మరి దేవుడు నడిపించి కొన్ని సంవత్సరాల పాటు అక్కడ నన్ను వాడుకున్నాడు. ఆ తర్వాత అక్కడ నుండి తీసుకొచ్చి ఈ రీతిగా ఇండిపెండెంట్ మినిస్ట్రీ చేయడానికి కృప చూపించాడండి. నేనేమంటున్నానంటే, ఇక్కడ సార్వత్రిక సంఘము అంటే మరి దేవుని సంఘము, అంతేకాని మరి ఈ మెథడిస్ట్ అదని నాకు తెలియదండి. దేవుడు ప్రతి చోట నన్ను వెళ్ళిన చోటల్లా సాక్షిగా వాడుకుంటున్నాడు. కాబట్టి అందరినీ కోరుకునేది ఒకటేనండి, ఈ సంఘం ఆ సంఘం తేడా లేదండి, దేవుని సంఘంగా మనం ఉన్నాం. కాబట్టి మరి దేవునిలో ముందుకు సాగుదామని ఈ సాక్ష్యాన్ని ముగిస్తుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమైన చెప్పబడిన ఈ సాక్ష్యం ద్వారా ప్రతి బిడ్డను దర్శించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.